ఇప్పుడు సంసారం చూసుకోవడం, సంపాదించుకోవడం, మీ ఉద్యోగం చేయడం, ఏదో డబ్బు కోసం, బతకడం కోసం. అది బాధ్యత అవుతుంది. అవకాశం అంటే ఏంటంటే, ఆత్మకు, ఆత్మ ఎదుగుదలకు ఉపయోగించే ప్రతీదీ అవకాశమే. ఒక రకంగా బాధ్యత శరీరానికి సంబంధించిందవుతుంది. అవకాశం ఆత్మకు సంబంధించిందవుతుంది. సృష్టిలో ఆత్మ ఎదుగుదలకు, ఆత్మోన్నతికి మనం చేసేవన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఇవ్వబడతాయి. సహజంగా మానవుడు ఏం చేస్తాడంటే, ప్రతీదీ బాధ్యత, బాధ్యత అంటూ దీన్ని అశ్రద్ధ చేస్తాడు. నేను దేహం కాదు అన్నది నాకర్థమైంది. అప్పుడు నేనేం చేశానంటే, అప్పటిదాకా డబ్బు సంపాదించడమే నా బాధ్యత. మగవాడిగా నా బాధ్యత. కుటుంబాన్ని పోషించాలి. అందరిని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. ఇదే నా బాధ్యత అని చెప్పి అనుకునేవాడిని. అదే పని చేసేవాడిని. నా బాధ్యత నేను నిర్వర్తించేవాడిని. కానీ తర్వాత తెలిసింది పత్రిగారి పరిచయమయ్యాక. అసలు నేను దేహం కాదు. నేను ఆత్మను. నేను సంపాదించవలసింది ధనం కాదు. జ్ఞానము. అంచేత బాధ్యత అంటూ నాకు ఇవ్వబడినటువంటి సమయమంతా 50 సంవత్సరాల సమయాన్ని నేను వృధా చేశాను. మంచి అవకాశం వచ్చింది. సృష్టి నాకు ఇచ్చింది ఈ జన్మ. జన్మ ఇస్తే ఒక జన్మంతా సమయాన్నిస్తే ఏం చేశాను నేను? బాధ్యత, బాధ్యత అంటూ సంపాదనలోనే గడిపేశాను. అర్థమైంది అప్పుడు నాకు. అరే! నాకొచ్చిన అవకాశాన్ని ఎంత చేజార్చుకున్నాను, ఎంత నష్టపోయాను. కొంచెం బాధపడ్డా తర్వాత. అప్పుడేం చేశానంటే, అరే! నాకు ఇవ్వబడినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని ఎంత చేజార్చుకున్నానని చెప్పి, వెంటనే నా వ్యాపారాలు ఇయ్యి, అయ్యి అన్నీ వదిలేశాను. సంసారాన్ని దూరంగా పంపేశాను. నాకు కొన్ని పదవులు అటువంటివి ఉన్నాయి. అయ్యి వదిలేశాను. ఈ అవకాశాన్ని అప్పటినుంచి పూర్తిగా ఉపయోగించుకోవడం మొదలెట్టాను. ఇంక ఏం నా బాధ్యత కాదు. ఆ సంసారం దూరంగా పెడితే ఆళ్ళు బతకలేరా? బతుకుతున్నారు. నా పదవులు వదిలేస్తే నాకేమన్నా నష్టం కలిగిందా? ఏమీ లేదే. నా వ్యాపారం మానేస్తే నాకేమన్నా పోయిందా? నా తిండికేమన్నా లోటుందా? నేను తినడమేంటి? ఎంతో మందికి అవకాశం కల్పించగలుగుతున్నా. అలా అవకాశాన్ని ఉపయోగించుకుంటే ప్రకృతే నన్ను నడిపిస్తుంది. బాధ్యత, బాధ్యత అంటే నిన్ను నువ్వే చూసుకోవాలి. నీకివ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి నడిపిస్తుంది. ఇప్పుడు రవిని చూడండి. భీమవరం 1, 2, 3 తారీఖులు. మరి అతనికివ్వబడిన అవకాశం. కానీ ఉద్యోగరీత్యా ఈ నెల ఆయనకి సెలవు దొరకల. ఏమైనా కంపల్సరీగా రావాలని చెప్పి అక్కడున్నటువంటి ఒత్తిడి. ఏం చేశాడు? ఏం చెయ్యం అని బాధపడుతూనే మరి భీమవరం
అయిపోయాడు పాపం. కానీ అతని దీక్షకి ప్రకృతి మరి సహకరించింది. ఏ పని అవుతే వాళ్ళకి అప్పచెప్పిందో అది క్యాన్సిల్ అయింది. పోస్ట్‌పోన్ అయింది. అంచేత వెంటనే మళ్ళా బయలుదేరొచ్చాడు. అంత పట్టుదలగా. అది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం అంటే అది. ఖచ్చితంగా వాళ్ళకి ప్రకృతి యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే. మీరు అవకాశాన్ని బాధ్యతగా భావిస్తూ, మరి నేను చూసుకోపోతే ఎలాగా? నా పిల్లల్ని చూసుకోపోతే ఎలాగా? నా సంపాదించుకోపోతే ఎలాగా? నా పని నేను చేసుకోపోతే ఎలాగా? తప్పదు కదా! అనుకుంటే మీరు అవకాశాన్ని కోల్పోతారు. ప్రకృతి ఏం చేస్తుందంటే, వీడెంతసేపు వచ్చింది తన కోసం అంటే ఆత్మ కోసం వచ్చాడు. ఈ దేహం కోసం చేసేవన్నీ నా బాధ్యత, బాధ్యత అంటున్నాడు. సరే వాడు చేసుకొని. కారణం ఏంటంటే పత్రి గారు కూడా చెప్పారు. ఏది ఒత్తిడి కాదు. ఎవరిని బలవంతంగా ఎవ్వరి మీద ప్రకృతి ఏది రుద్దదు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు. ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు తీసుకోవచ్చు. దాని తప్పేమి లేదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటావా చేసుకో. వ్యాపారం చేసుకుంటావా చేసుకో. లేతే సినిమాలో యాక్ట్ చేస్తావా చేసుకో. లేతే ఆటలాడతావా ఆడు. అదే నా బాధ్యత. నేను ఫస్ట్ సంపాదించాలి. నేను చేసే ఉద్యోగంలో నేనింకా ప్రమోషన్ సంపాదించాలి. ఇందులోనే చేయడమేంటి? సంపాదించు. ఇంకా ఎక్కువ జీతం కావాలి. చెయ్యి. నేను ఎక్కువ చేస్తే గనక నా సంసారాన్ని నేను బాగా పోషించుకోగలను. నా బాధ్యత అదే కదా! పోషించాలి గదా! సంసారాన్ని పోషించాలి అంటే సంపాదించాలి. అదే నీ బాధ్యత అనుకుంటే దానికే ప్రయత్నిస్తావు. కానీ నువ్వది నీ బాధ్యత అనుకుంటూ దానికి నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు. పత్రి గారు ఏం జెప్పారు? ఎంత కావాలయ్యా నీకు? ఎన్ని కోట్లు కావాలి? పూటకి ఒక రొట్టె, ఒక ఆవకాయ తొక్క. దానికి ఎంత కావాలి? ఎన్ని కోట్లు కావాలి? అని చెప్పి స్పష్టంగా చెప్పారాయన. కానీ నువ్వు బాధ్యత అనుకున్నప్పుడు దాంతో సరిపెట్టుకో. ఈ జన్మంతా మానవుడికి ప్రకృతి ఇచ్చినటువంటి అవకాశం. గుర్తుపెట్టుకోండి. మానవుడికి ప్రకృతి ఇచ్చినటువంటి అవకాశం. ఇంత అవకాశాన్ని ఒక జన్మంతా ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బాధ్యత, బాధ్యత, బాధ్యత అంటూ జన్మంతా వృధా చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. నా భార్య అంటూ, నా భర్త అంటూ, నా పిల్లలంటూ, నా పనులంటూ, నా సంపాదనంటూ, నా పదవులంటూ, నా ఉద్యోగం అంటూ, నాకు సెలవు దొరకలేదంటూ, నా వ్యాపారంలో ఖాళీ లేదంటూ, మరది నా బాధ్యత కదా! నీ బాధ్యత అన్నావు అంటే, నువ్వు శరీరము అనే భావనలో ఉన్నట్టు గుర్తెట్టుకోండి. నా బాధ్యత అనే పదం మీరు ఉపయోగించారు అంటే, మీరింకా నేను శరీరము అనే భావనలో ఉన్నట్టే. ఆత్మైన నాకు ఇవ్వబడిన అవకాశము ఈ జన్మ.
ఆత్మ అయిన నా ఉన్నతి కోసం ఇవ్వబడిన అవకాశమే ఈ శరీరము. ఎందుకు అంటే ఈ శరీరంతో చేసే సాధన, ఈ శరీరమే ఈ సాధన చేయగలదు. 84,00,000 రకాల జీవరాశులున్నాయి ఈ ప్రపంచంలో, సృష్టిలో. ఏ జీవికి లేని అవకాశం ఒక్క మానవ శరీరానికే ఉంది. అటువంటి మానవ శరీరం నీకు లభించింది. ఈ శరీరం నీకు లభించింది. అంటే నీకు అవకాశం ఇవ్వబడింది. ఇది నువ్వు గ్రహించట్లేదు. ఎంతసేపు ఈ శరీరము నేననుకుంటున్నావు. కానీ నువ్వు ఆత్మవి. ఆత్మైన నువ్వు పైలోకాల్లోంచి వచ్చావు. అప్పుడు ఆ ప్రకృతి నీకిచ్చింది. నువ్వు ఈ శరీరం నీకు అలాట్ చేశాం. దాన్ని ఉపయోగించుకో. నీ ఉన్నతి కోసం నువ్వు కృషి చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. నీ గమ్యాన్ని నువ్వు చేరుకో. జన్మ అన్నది నీకు ఇవ్వబడిన అవకాశం. నువ్వు చదువుకోవడం నా బాధ్యత అంటావు. సంపాదించడం నా మంచి ఉద్యోగం సంపాదించడం నా బాధ్యత. సంపాదించడం నా బాధ్యత. పెళ్లి చేసుకోవడం నా బాధ్యత. పిల్లల్ని కనడం నా బాధ్యత. వాళ్ళందరినీ పెంచడం నా బాధ్యత. అది అయిపోయిన తర్వాత నా మనవలు నా బాధ్యత. ఈ బాధ్యత అన్నది బంధం, గుర్తెట్టుకోండి. బాధ్యత అన్నది బంధం. అవకాశం అన్నది బంధం నుంచి విడుదల. అవకాశాన్ని ఉపయోగించుకుంటే బంధ విముక్తులవుతారు. బాధ్యత అనుకుంటే బంధంలో చిక్కుకుపోతారు. ఉద్యోగం చేయి, అది బాధ్యత. అందరూ చెప్తారు, యోగులు అందరూ కూడా చెప్తారు. దేహం ఉంది. దేహానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలకు నువ్వు పరిమితమై అవి చూసుకోవాలి. ఎందుకంటే ఆత్మైన నువ్వు నీకివ్వబడిన ఈ అవకాశం, ఈ జన్మ అనే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అంటే దేహం తప్పనిసరి. అంచేత ఈ దేహానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవి చూసుకుంటూ అదే నీ బాధ్యత. బాధ్యత అంటే పిల్లల్ని పెంచడం. నేను ఉద్యోగంలో చేరాను కాబట్టి నా బతుకంతా ఉద్యోగంలోనే ఉండడం. నేను సంపాదించడం నా బతుకంతా. నేను దాంట్లో ఆ సినిమాలోనే యాక్ట్ చేయడం. నేను ఆటల్లోనే రికార్డులు స్థాపించడం. అది నీ బాధ్యతలో అవుతుంది. శరీరాన్ని, శరీర అవసరాలు తీర్చుకోవడం నీ బాధ్యత. అదేనికి ఈ శరీరంతో ఆత్మైన నువ్వు ఈ ఇవ్వబడిన ఈ జన్మనే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చెయ్యాలి అంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి నువ్వు.
అదే నీ బాధ్యత. శరీర కోసం నువ్వు చేసే కృషి నీ బాధ్యత ఎలా అవుతుందది? ఆత్మ కోసం శరీరాన్ని ఉపయోగించుకోవడం. అది నీ బాధ్యత. నువ్వు ఆత్మవు. నువ్వు దేహం కాదు. అద్భుతమైన అవకాశం. నువ్వు ప్రతి జన్మలోనూ నా బాధ్యత, బాధ్యత అంటే ఎన్ని జన్మలెత్తుతావు? ఇది అవకాశంగా భావిస్తే ఇదే ఆఖరి జన్మ అవుతుంది. బాలయోగులు ఏం చేస్తున్నారు? జన్మ జన్మంతా ధ్యానానికే కేటాయిస్తున్నారు. అంటే ఆ జన్మగా వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎంత గొప్పవాడయ్యాడు. అంతేగాని పుట్టినప్పటి నుంచి నా బాధ్యత, నా బాధ్యత, నా బాధ్యత. మరి ఎలాగండి? ఎలాగండి అంటే ఉపయోగించుకో, ఎవరు కాదంటారు? నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. స్వాతంత్రం ఇవ్వబడింది. అన్ని విషయాల్లో కూడా ఎక్కడ ఏది బలవంతం ఉండదు. అది ఈ సృష్టిలో ఉన్న గొప్పతనం. పత్రి గారు దగ్గర నుంచి మనం అది గ్రహించొచ్చు. అందుకే ఎవరు ఏది చేస్తానన్నా ఆయన ఎవ్వరిని కాదనరు. చెయ్యి. తర్వాత నీకే తెలుస్తుంది. నా సమయాన్ని వృధా చేసుకున్నాను. నా జీవితాన్ని వృధా చేశానని. అంతకుముందు అది రైట్ అనుకున్నావు. తర్వాత నీకు అర్థమవుతుంది. అది ఆత్మకేమో ఉపయోగపడదని. ఏది కాదనరాయన. నీకు అనుభవమే పాఠం నేర్పుతది. తర్వాత అర్థమవుతుంది. నాకు ఇవ్వబడిన అవకాశాన్ని ఎంత వృధా చేసుకున్నాను అని. అది ఇప్పుడు తెలీదు నీకు. భూమి మీద ఉన్నప్పుడు బాధ్యత అంటావు. పైకి వెళ్ళాక అర్థమవుతుంది. నా అవకాశాన్ని చేజార్చుకున్నాను. ఎంత వృధా చేశాను. ఒక జన్మ జన్మంతా వృధా చేశాను. ఎంత నష్టపోయాను. అయ్యో! అని అక్కడ మొత్తుకుంటావు. అయిపోయింది. బాధ్యతన్నది బంధంలో నిన్ను బంధించేస్తుందండి. అవకాశం అన్నది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నది బంధ విముక్తిని చేస్తుంది. భీమవరం 3 రోజుల క్లాస్ అన్నది సృష్టిలో ఏర్పాటు చేయబడింది. మేము చేయడం కాదు అక్కడ. మేడము, నేను కాదు. ప్రకృతి అందరి కోసం అక్కడ ఏర్పాటు చేయబడింది. ఓహో! మాకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశం అని అర్థం చేసుకున్నవాడు ఆ 3 రోజుల క్లాస్‌ని
పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాడు. అక్కడికి వెళ్ళి గంటలు గంటలు ధ్యానం చేస్తాడు. ఒక డిసిప్లిన్ వాతావరణంలో. గొప్ప ఆ యోగులతో కలిపి సామూహిక ధ్యానం చేస్తూ ఆ వైబ్రేషన్స్‌లో వచ్చిన అవకాశాన్ని, సృష్టిలో వచ్చిన అవకాశం. అలాగే మార్నింగ్ జూమ్ అందరికీ ఇవ్వబడినటువంటి అవకాశం. ఇదేదో రాఘారావు గారు కండక్ట్ చేస్తున్నారు. రాజలక్ష్మి గారు కండక్ట్ చేస్తున్నారు. నా పనులు నేను చేసుకోకపోతే ఎలాగా? రేపు కాకపోతే ఎల్లుండి జాయిన్ అవ్వచ్చు. ఈ నెల పోతే వచ్చే నెలలో జాయిన్ అవ్వచ్చు. అంటే అవకాశాన్ని చేజార్చుకున్నట్టే. ఏమండి? పత్రి గారు ఉన్నంత కాలం ఆయన సాంగత్యం పొందే అవకాశం మనందరికీ లభించింది. అది సద్వినియోగం చేసుకున్నవాడు అదృష్టవంతుడయ్యాడు. పూర్తిగా ఉపయోగించుకున్నవాడు. అయిపోయింది అవకాశం. ఆయన నిష్క్రమించారు. ఇప్పుడేది నీకు అవకాశం? రమ్మంటే వస్తదా? ఓసారండి నేను మేడం మలయాళ స్వామి ఆశ్రమానికెళ్ళాం. ఆయన సమాధి ఉండే ఆ గది. అందులో కూర్చున్నాం. నాకనిపించింది. ఈయన ఒకప్పుడు భూమి మీద సంచరించారు. ఆయనతో పాటు ఆ టైంలో ఎంతోమంది ఆయనతో పాటున్నారు. ఎంత అదృష్టవంతులో వాళ్ళంతా. ఆ టైంలో నేను లేకపోయానే. నేనుండుంటే ఎంత అదృష్టవంతుడిని అని చాలా బాధపడ్డాను నేను. యాక్చువల్‌గా చాలా బాధపడ్డాను. ఇలాంటి వారు ఇప్పుడు నాకు దొరుకుతారా? ఇంతటి గొప్పవారు అనుకున్నాను నేను. అలా అనిపించిందప్పుడు. అటువంటి మహానుభావులు, మహాత్ములున్నప్పుడు నేను లేకపోయానే అని చెప్పి. మరి ఆ తపన ఏంటో నాకు తెలీదు. అనుకోకుండా పత్రి గారి యొక్క సాంగత్యం కలిగింది. చూస్తే వారిలాంటి వాళ్ళే ఆయన కూడా పత్రి గారు. ఇంతకన్నా గొప్పవాడాయన. ఆ సత్యాన్నే అన్నీ కూడా అర్థమయ్యే రీతిలో అందించాడాయన. అప్పుడు అనుకున్నాను. అరే! ఈయన పరిచయం ఓ 10 సంవత్సరాల క్రితమే అయ్యుంటే ఎంత బాగుండును అని. కుండపట్లాక అడిగాను పత్రి గారిని. సరే అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటినుంచైనా నువ్వు సద్వినియోగం చేసుకో అన్నారు. ఏ మహానుభావుడైనా సరే, ఆయన రూపాన్ని, బాహ్య చర్యల్ని చూడడం కాదు. వారి సందేశాల్ని, వారి పుస్తకాల్ని చదివితే వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. వారి మాటలు అన్నీ వింటూ ఉంటే. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప గురువు యొక్క సాంగత్యం నేను పొందగలిగాను. ఎంత అదృష్టవంతుడిని అని చెప్పి అర్థం చేసుకోవాలి. వారిని వదలకూడదు. వారు చెప్పింది అర్థం చేసుకోవాలి. ఒక్కో గురువు మెల్లిగా చెప్తాడు.
ఒక్కో గురువు కొంచెం గట్టిగా చెప్తాడు. ఒక్కో గురువు సరే నిన్ను నేను ఒత్తిడి చేయడం ఎందుకు? నీకే తెలుస్తదిలే. తీసుకో ఇంకో 4 జన్మలు, ఇంకో 50 జన్మలు తీసుకో అని నీకు స్వేచ్ఛ వదిలేస్తాడు. ఒక్కో గురువు గమ్మున వదలడు. గట్టిగా చెప్తాడు. ఒకసారి కాకపోతే ఇంకోసారైనా నువ్వు అర్థం చేసుకుంటావా? కొన్ని సార్లు చెప్తాడు. ఇంక ఈడికి లాభం లేదు అని చెప్పి ఆ గురువు వదిలేస్తాడు. ఇంచేత గురువు చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి కార్యం ఆచరించడం అన్నది నీకు ఇవ్వబడిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం. నేను బాగా అబ్జర్వ్ చేశాను. పత్రి గారు ఏమి చెప్పినా ఆత్మ గురించే, ఆత్మ లాభం గురించే చెప్పారు తప్ప ఇంక ఏమీ చెప్పలేదు అన్నది నాకు బాగా అర్థమైంది. అదే నేను కొనసాగిస్తున్నాను. ఏది నేను అర్థం చేసుకున్నానో అదే. ఏదైతే మీ ఆత్మకి లాభం కలిగిస్తుందో ఆ కార్యాలు, ఆ పనులు అయ్యే నేను చే చేయమని చెప్తున్నాను. అక్కడికి మళ్ళా చెప్తూ ఉంటాను. అవకాశం మేర మీరు చేయండి. అవసరమవుతే అవకాశం కల్పించుకొని చెయ్యండి. బాధ్యతని తప్పించుకుంటే నష్టపోయేది మీరే. బంధాల్లో చిక్కుకుపోయేది మీరే. మీ పనులను బట్టి, మీ ప్రవర్తన బట్టి మిమ్మల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చు. ఏయ్యో కారణాలు చెప్పచ్చు. ఎన్ని కారణాలున్నా అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు, నేను ఆత్మ అన్నది దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు, ఈ బాధ్యతలేమి అడ్డురావండి. అదే నేను రవిలో కూడా చూసిందది. ఎక్కడ ప్రొద్దుటూరు, ఎక్కడ భీమవరం. అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎంత యాతన. అప్పటికప్పుడు మళ్ళా బయలుదేరి రావాలి అంటే, ఆ రిజర్వేషన్‌లు ఎక్కడుంటాయి? అయినా సరే 2, 3 చోట్ల మారి వస్తున్నాడు అంటే, అవకాశం కోల్పోకూడదు అనేటువంటి ఆ తపన, ఆ ఆరాటం అది అర్థం చేసుకుంటే తెలుస్తది. ఆశ్చర్యపోయాను నేను. నిజంగా కూడా. ఎదురుగుండా అనకూడదు. నిజంగా నేను ఈసారి 3 రోజుల క్లాస్‌లో చాలా నీరసపడిపోయాను. ఇంకా విశ్రాంతి తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలని అనిపించేది. కానీ ప్రకృతి నాకిచ్చిన అవకాశం ఈ 3 రోజుల క్లాసు నా లైఫు, నా జీవితంలో. నేను బద్ధకిస్తే అవకాశం కోల్పోయినట్టేగా. అందుకని అది కష్టమైనా సరే, ఇబ్బందయినా సరే పూర్తి చేశాను. ఒకటి మటుకు గమనిస్తున్నాను.
ఎంత అలసిపోయినా ఆ స్టేజ్ ఎక్కి కుర్చీలో కూర్చొని క్లాసు ప్రారంభించేసరికి అన్నీ మర్చిపోతున్నాను నేను. ఇక దాంట్లోనే లీనమవుతున్నాను. ఆ నీరసం కానీ, ఆ అలసట కానీ అయేమీ అనిపించట్ల. అప్పుడనిపించింది ప్రకృతి యొక్క సహకారమని. అంచేత గుర్తుపెట్టుకోండి. అవకాశం, ఇవ్వబడిన అవకాశం మన ప్రతి ఒక్కరికి ప్రకృతి ఇస్తూనే ఉంటుంది. మా మనవడు వివాహం 10 రోజులు డైలీ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. ఒక్క రోజే నేను దానికి కేటాయించానంతే. మిగతా అంతా పూర్తిగా నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళ పనులు వాళ్ళయే, నా పనులు నాయి. మినిమైజ్ చేసుకోండి. అవకాశాలు పూర్తిగా ఉపయోగించుకోండి. బాధ్యత అనుకుని మిమ్మల్ని మీరు నష్టపెట్టుకోకండి. ఉద్యోగం చేసేవారు చేయొచ్చు. ఏ ఒక్క 3 రోజులు, 27 రోజులు ఉద్యోగం చేసుకొని ఒక్క 3 రోజులు ఆత్మకి కేటాయించలేరా? ఆత్మకివ్వబడిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేరా? పొద్దున్న ఒక్క 3 గంటలు, 24 గంటల్లో కేటాయించుకోలేరా? గుర్తుపెట్టుకోండి. 24 గంటలు మీకివ్వబడిన అవకాశమే. మీరేమనుకుంటున్నారు? ఈ 3 గంటలు కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు. 30 రోజులు కూడా మీకివ్వబడిన అవకాశమే. కనీసం 3 రోజులు కూడా బాధ్యత అంటూ ఉపయోగించుకోలేకపోతున్నారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. మీరు నేను దేహము అనేటువంటి బలమైన నమ్మకం ఉన్నప్పుడు బాధ్యతే గుర్తుకొస్తాయి. నేను ఆత్మ, ఆత్మ అన్న బలమైన అభిప్రాయం మీకున్నప్పుడు అవకాశం చేజార్చుకోరు. అందరికీ రాదండి. ఇన్ని కోట్ల మందిలో చాలా అతి కొద్ది మందే మీరంతా కూడా. ఎవరైతే భీమవరం వస్తున్నారో, ఎవరైతే ఈ మార్నింగ్ జూమ్‌లో పాల్గొంటున్నారో వాళ్ళే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా శ్రద్ధ చూపండి. అదే నేను చెప్పేది. వీడియోలు ఆన్ చేయండి. 2:30 గంటలు మిగతాయి పక్కన పెట్టండి. కావాలంటే ముందు చేసుకోండి. తర్వాత చేసుకోండి. కనీసం, కనీసం లీస్ట్ 24 గంటలు తర్వాత మీ ఇష్టం అంట. 27 రోజులు మీ ఇష్టం అంట. చెప్పడం వరకే గురువన్నది. చెప్తాడు.
సద్వినియోగం చేసుకోవాలా లేదా అది మీ ఇష్టం. పత్రిక చెప్పేస్తున్నారు. అది ఎవడు సద్వినియోగం చేసుకుంటే వాడు సద్వినియోగం చేసుకుంటాడు. అంచేత మంచి సబ్జెక్టు ఇవాళ నాగభూషణం గారు ఇచ్చినటువంటి ఆ పాయింట్ నన్ను ఎంతో ఉత్తేజితుణ్ణి చేసింది. ఎంత అద్భుతమైన మాటలు అందించాడు ఆయన. ఆ అద్యత అవకాశం వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా సంతోషం నాగభూషణం గారు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ.